రిషి పాత్రను చంపేసినప్పుడే గుప్పెడంత మనసు సీరియల్ను ఎండ్ చేస్తారని అందరూ అనుకున్నారు. కానీ అలా జరగలేదు. ఎవరు ఊహించని విధంగా మను అనే కొత్త క్యారెక్టర్ను రంగంలోకి దింపారు. రిషి ప్లేస్కు రీప్లేస్ అన్నట్టు ఎంట్రీ ఇచ్చిన మను క్యారెక్టర్ కూడా బాగానే క్లిక్ అయిందని చెప్పచ్చు. ఫస్ట్లో ఆ క్యారెక్టర్ను లైట్ తీసుకున్నారు ఆడియన్స్. కానీ ఆ తర్వాత మను క్యారెక్టర్కి ఇచ్చే ఎలివేషన్లు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లు చూసి అబ్బో మ్యాటర్ చాలానే ఉందని ఫీల్ అయ్యారు. వసుధర్తో పాటు డిబిఎస్టీ కాలేజ్కి ఏ సమస్య వచ్చినా చిటికలో సాల్వ్ చేయడంతో మనుపై ఆడియన్స్లో పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అయ్యాయి. అంత మాత్రాన రిషి సార్ను మర్చిపోయినట్లు కాదని ముఖేష్ గౌడ అభిమానులు చెప్తూనే ఉన్నారు. గుప్పెడంత మనసు సీరియల్లోకి రిషి సార్ మళ్ళీ రీఎంట్రీ ఇస్తే తప్ప ఇలాంటి మను క్యారెక్టర్లు ఎన్ని వచ్చినా వేస్ట్ అని మొహమాటం లేకుండా కామెంట్స్ పెడుతూనే ఉన్నారు. అయినా కూడా రిషి సార్ రీఎంట్రీ విషయం అంతకు అంత లేట్ అవుతూనే ఉంది. ఇక సీరియల్లో రిషి క్యారెక్టర్ను ఆల్మోస్ట్ లేపేశారు. అప్పుడప్పుడు రిషి గురించి వసుతో ఓ 4 ముక్కలు మాట్లాడిస్తున్నారు. అంతే తప్ప రిషిని వెతికి తెస్తామని మాట ఇచ్చిన వసుధర్తో పాటు ఆమెకి ఈ విషయంలో సపోర్ట్ చేస్తున్న వాళ్ళెవరు ఈ మ్యాటర్ను సీరియస్గా తీసుకున్నట్లు కనిపించడం లేదు. ఎందుకలా చెప్పాల్సి వస్తుందంటే రాజీవ్ హత్య కేసులో మను జైలు పాలైన సంగతి తెలిసిందే. ఇప్పుడు గుప్పెడంత మనసు సీరియల్ స్టోరీ అంతా కూడా రాజు మర్డర్ కేసు నుంచి మను ఎలా బయటపడతాడో అనే విషయంపై ఫోకస్ పెడుతున్నారు. మరోవైపు మనుకు వసుధర నుంచి ఫుల్ సపోర్ట్ లభిస్తుంది. రాజీవ్ను మను మర్డర్ చేయలేదని బలంగా నమ్ముతున్న వసు అతన్ని నిరపరాధిగా నిరూపించేందుకు చాలా ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగానే కాలేజీ ఎండి పదవికి కూడా రిజైన్ చేసింది వసు. ఆ పదవిని శైలేంద్రకు అప్పగించి అతడి ద్వారా రాజీవ్ ఆచూకీ తెలుసుకోవాలని వసు మహేంద్ర నాటకం ఆడుతారు. మరోవైపు ఈ ఎండి సీట్లో కూర్చోవాలని శైలేంద్ర తెగ తహతహలాడిపోతుంటారు. అయితే ఇక్కడే ఒక విషయం గురించి మాట్లాడుకోవాల్సి వస్తుంది. అదేమిటంటే రిషి పాత్రను సడన్గా చంపేసినప్పుడు ఒక 4 రోజులు వసుధర బాధపడిందే తప్ప అసలు రిషిని ఎవరు చంపారు అనే విషయం అసలు పట్టించుకోలేదు. ఆ తర్వాత కూడా రిషి బతికే ఉన్నాడని భారీ డైలాగులు చెప్పింది తప్ప అతని కోసం వెతికినట్లు ఎక్కడా కనిపించలేదు. ఎప్పుడో ఒకసారి గుర్తుకు వచ్చినప్పుడు రిషి సార్ ఫోటోను పెట్టుకొని 4 కన్నీటి బొట్లు కార్చిందేమో కానీ ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. కానీ అదే మను విషయానికి వచ్చేటప్పటికి మాత్రం సూపర్ ఫాస్ట్గా రెస్పాండ్ అవుతుంది వసుధర. మనుని రాజీవ్ను హత్య చేసినట్లు పోలీసులు వీడియో ఫోటోస్ చూపించినా కూడా వసుధర నమ్మడం లేదు. ఈ హత్య నేరం నుంచి మనును కాపాడేందుకు డే 1 నుంచి కూడా గట్టిగా ట్రై చేస్తుంది. అందులో భాగంగానే ఎంతో బాధ్యతాయుతమైన కాలేజీ ఎండి సీటును కూడా సింపుల్గా త్యాగం చేసింది. రిషి విషయంలో మాత్రం వసుధర ఇలాంటి పెద్ద నిర్ణయాలు ఏమీ తీసుకోలేదు. సింపుల్గా ఐ మిస్ యూ రిషి సార్ అనడం తప్ప చేసింది మాత్రం శూన్యమనే చెప్పాలి. అలా చూస్తే వసుధరకు మన రిషి సార్ కంటే మనుని ఎక్కువ అని చెప్పడంలో తప్పులేదు. అయితే ఇదంతా పాపం వసు చేతిలో ఉండదని, ఆమె జస్ట్ యాక్టర్ మాత్రమే కదా, ఆమె ఏం చేస్తుంది అనేవాళ్ళు కూడా లేకపోలేదు. కరెక్టే, కానీ డైరెక్షన్ టీం చేతిలో అయితే ఉంటుంది కదా. వాళ్ళైనా మన రిషి సార్ ఫ్యాన్స్ ఎమోషన్స్ని కాస్త అర్థం చేసుకుంటే బాగుండేదే అని అతని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీరియల్లో రిషి సార్ను వెతకడం వంటివి ఓ 4-5 సీన్లు పెట్టి ఉంటే బాగుండేది కదా అని సగటు ముఖేష్ గౌడ అభిమానులు ఆవేదన. అసలు గుప్పెడంత మనసు సీరియల్ ఇంత పెద్ద హిట్ అవ్వడానికి కారణం 100కి 90% రిషి పాత్ర చేసిన ముఖేష్ గౌడనే. అలాంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ను ఇప్పుడు ఏవేవో కారణాలు చెప్పి లైట్ తీసుకుంటే రిషి పాత్రను పిచ్చిగా ప్రేమించిన అతని అభిమానులు బాధపడకుండా ఎలా ఉంటారు చెప్పండి ఫ్రెండ్స్. రిషి సార్ ఫ్యాన్స్ బాధల్లో ఒక్కటే, గుప్పెడంత మనసు సీరియల్లోకి మళ్ళీ మన ముఖేష్ గౌడ వచ్చే వరకు అయినా సీరియల్లో రోజుకొకసారి రిషి పాత్ర గురించి ఓ 4 ముక్కలు మాట్లాడిస్తే చాలు. మన రిషి సార్ మళ్ళీ వచ్చే వరకైనా అలా రిషి సార్ పేరు వింటూ అడ్జస్ట్ అయిపోతామని ఫ్యాన్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు. మరి మన బాధ, ఆవేదన డైరెక్షన్ టీంకు అర్థమవుతుందంటారా ఫ్రెండ్స్? అర్థమైనా కాకపోయినా ముఖేష్ గౌడ అనేది జస్ట్ ఒక పేరు మాత్రమే కాదు, కొన్ని లక్షలాది మంది పెదవులపై చిరునవ్వు, వాళ్ళ గుండె లోతుల్లో
పదిలంగా దాచుకున్న ప్రేమ. ఇది మాత్రం ఎవరు కాదనలేని సత్యం. మీరేమంటారు ఫ్రెండ్స్? ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఐ లవ్ యూ రిషి సార్ అని కామెంట్ చేయండి. రిషి సార్ కోసం డెడికేట్ చేసిన మన లక్కీ మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు. ముఖేష్ గౌడ గురించి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు కీప్ స్మైలింగ్ ఫ్రెండ్స్. టేక్ కేర్.